ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు. ఏంటి శ్వేత ఎక్కడికి వెళ్ళిపోతుంది పొద్దున్నే అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మా రిలేటివ్స్లో కజిన్స్ అందరం కలిసి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి గుడి తెలుసు కదా, అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి అంతర్వేదిలోనే మీ అందరికీ తెలిసిందే కదా, అక్కడ బీచ్ ఉంటుంది. సో బీచ్కి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. సండే అయితే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు కాబట్టి అందరం సండే ప్లాన్ చేసుకున్నాం. ఈ వీడియోలో మేము ఆ రోజు ఎలా స్పెండ్ చేసాము, ఎంత ఫన్నీగా ఎంజాయ్ చేసాము అవన్నీ కూడా చూసేద్దాం. అందరము కూడా బైక్స్ మీద వెళ్ళాలనే ప్లాన్ చేసుకున్నాం. భీమవరం నుంచి మా రాజోదిన వాళ్ళ అమ్మాయి సాయి, అలాగే నేను, మా అమ్మాయి, మా అన్నయ్య కొడుకు విశ్రుత్. వాడు హాలిడేస్ అని చెప్పి వచ్చాడు. వాడు యాక్చువల్లీ హైదరాబాద్ లో ఉంటాడు, హాలిడేస్ అని చెప్పి భీమవరం వచ్చాడు. ఇటు భీమవరం నుంచి మేము మార్నింగ్ కరెక్ట్గా 5 గంటలకు స్టార్ట్ అయ్యామండి. అందరం భీమవరం నుంచి కాదండి, మేము భీమవరం నుంచి స్టార్ట్ అయ్యాం కదా, అలాగే దారిలో మల్లవరం నుంచి ఒకళ్ళు, పాలకొల్లు నుంచి కొంతమంది, అలాగే నరసాపురంలో యాడ్ అయ్యే వాళ్ళు ఇలా ఉన్నారనమాట. సో అందరం కలిసి నరసాపురం గోదావరి రేవు దగ్గర కలుసుకొని అక్కడి నుంచి పంటి మీద గోదావరి దాటితే అంతర్వేది చాలా దగ్గర. సో అలా వెళ్దాము, పంటి ప్రయాణం కూడా బాగుంటుంది కదా అనుకున్నది యాక్చువల్గా మా ప్లాన్ అనమాట. కాకపోతే పంటి 8 గంటల నుంచే స్టార్టింగ్ అంట. కానీ మేము ప్లాన్ చేసుకున్నది ఏంటంటే ఎండ తగలకుండా ఎండ ఎక్కువ అయ్యే లోపే బీచ్లో స్నానం అయిపోవాలి అని ప్లాన్ చేసుకున్నాం. అంటే మేము 7 కల్లా బీచ్లో ఉన్నాం అనుకోండి, 10 వరకు బీభత్సంగా ఆడుకున్నా కూడా 10 అంటే ఆ టైంలో కొంచెం పర్వాలేదు, ఎండ మరీ అంత డేంజరస్ ఎండ అయితే కాదు కాబట్టి 10 వరకు బీచ్లో ఉన్నా కూడా అక్కడి నుంచి 10కి మనం మళ్ళీ ఫ్రెష్ అయ్యి బట్టలు మార్చుకొని గుడికి వెళ్ళి దర్శనం చేసుకునేసరికి 10 to 12 అక్కడ ఒక 2 hours టైం పట్టినా గుళ్ళోనే భోజనం చేసి రిటర్న్ అయిపోవచ్చు అనేది మా ప్లానింగ్ అనమాట. కానీ పంటే 8 గంటలకి స్టార్ట్ అయితే మేము ఇంకా అంతర్వేది వెళ్ళేసరికి 8:30, 9 అవ్వచ్చు. పంటి కోసం చూస్తే టైం మొత్తం జర్నీకే వేస్ట్ అవుతుంది. బీచ్ దగ్గర అంతా ఎండ ఉంటుంది, అప్పుడు ఎంజాయ్ చేయలేము. కావాలంటే రిటర్న్ వచ్చేటప్పుడు పంటి మీద వద్దాం. ఇప్పుడైతే ఎండగా కూడా ఏం లేదు కాబట్టి పొద్దున్నే కాబట్టి బండి మీద వెళ్ళిపోదామని చెప్పి అందరం బైక్స్ మీదే స్టార్ట్ అయిపోయాం. మేము భీమవరం నుంచి స్టార్ట్ అయ్యాం. సాత్విక మల్లవరంలో యాడ్ అయింది. మా పెద్దంటి వాళ్ళ కోడలు మనవలు, హైమక్క వాళ్ళ పిల్లలు, మా చిన్నంటి వాళ్ళ మనవలు బైపాస్ దగ్గర రీచ్ అయ్యి అక్కడి నుంచి అందరం కలిసి వెళ్ళాం. మేము పాలకొల్లు మీదుగా నరసాపురం వెళ్ళాలంటే 1.5 hour జర్నీ పడుతుంది. కానీ ఇటు మాకు మత్స్యపూర్ రోడ్ నుంచి నరసాపురం వెళ్ళాలంటే 1 hour టైం పడుతుంది. సో 1/2 hour టైం కలిసి వస్తుంది అనమాట. ఆ మత్స్యపూర్ మీద నుంచి నరసాపురం వెళ్ళే దారిలోనే మల్లవరం. సో అక్కడి నుంచి మాకు సాత్విక యాడ్ అవ్వాలి. సో తను కూడా తీసుకొని నరసాపురం రీచ్ అయిపోవచ్చు కదా అని చెప్పి మేము మత్స్యపూర్ మీద నుంచే వెళ్ళాము. సో ఫైనల్లీ మేమందరం కలిసి బైపాస్ రోడ్ నుంచి ఇందాక చూసారు కదా, అక్కడ అందరం మీట్ అయిన తర్వాత అక్కడి నుంచి అంతర్వేదికి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ కూడా ఇది షార్ట్ కట్ అనమాట. చించినాడు బ్రిడ్జ్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే అంతర్వేది చాలా దగ్గర. ఇంక అందరం కలిసి అలా జాలీగా జోక్స్ వేసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ, చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ మా జర్నీ అంతర్వేదికి సాగింది. మా అన్నయ్య కొడుకు విశ్రుత్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడండి. వాడు ఉండేది హైదరాబాద్ కదా, ఇక్కడ ఈ పొలాలు ఇవన్నీ చూసి చాలా బాగా ఎంజాయ్ చేశాడు. నాకు భలే నచ్చింది, భీమవరం చాలా బాగుంది, హైదరాబాద్లో ఇవేం కనిపించవు అసలు అని అంటూనే ఉన్నాడు దారిలో మొత్తం. వాడికి బీచ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎప్పటి నుంచో అడుగుతున్నాడు బీచ్కి తీసుకెళ్ళొస్తా అని చెప్పి. వాడు భీమవరం వచ్చినప్పుడల్లా వాడు అడిగేది ఒకటే, బీచ్కి తీసుకెళ్ళమని అడుగుతాడు. వాడు వస్తే మాత్రం కంపల్సరీ బీచ్కి వెళ్తాము. బీచ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. మేము బీచ్కి రీచ్ అయ్యేసరికి 7:15 అయింది. మాకు భీమవరం టు అంతర్వేది 2 hours జర్నీ అంతే. ఆ 15 minutes కూడా వెయిటింగ్ కోసం వేస్ట్ అయింది. బీచ్ అంటేనే బీభత్సమైన ట్యానింగ్ ఉంటుంది. మనం ఎంత సన్ స్క్రీన్ రాసుకున్నా ట్యాన్ అంటే ట్యానే, ఇంకా అది దాన్ని తప్పించుకోలేం. కాకపోతే కొంచెం దాని నుంచి ఉపశమనం కోసం అందరం సన్ స్క్రీన్స్ అయితే రాసేసుకున్నాం. మేము బీచ్కి రీచ్ అయ్యేసరికి 7 అయినా కూడా ఎండ మాత్రం దంచి కొట్టిందండి. 7 గంటలకే బీభత్సమైన ఎండ. బీచ్కి రీచ్ అయిపోయాం ఫైనల్గా. సూపర్గా ఉంది. జనం కూడా కొంచెం తక్కువగానే ఉన్నారు. ఇది అంతర్వేది బీచ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ సముద్ర స్నానం చేసేసిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసేసుకుని గుడికి వెళ్ళి దర్శనం చేసేసుకుంటాం. మా వాళ్ళందరూ అక్కడ కూర్చుని రెడీ అవుతున్నారు, ప్రిపేర్ టు బీచ్ స్నానం అనమాట. ఆ వ్లాగ్ చూసేయండి. మేము ఎక్స్పెక్ట్ చేసింది 7ంటికి అంతగా ఎండ ఉండదు కదా అని అనుకున్నాం. కానీ చూసారు కదా, అప్పటికే చాలా ఎండగా ఉంది. సమ్మర్ అంటే అది మరి అలా ఉంటది. మా టార్గెట్ ఏంటంటే 7 to 10 వరకు బీచ్ లోనే ఉండాలి అని పెట్టుకున్నాము.
7 to 10 మధ్యలో ఉండే ఎండ అంటే అంత ప్రమాదకరమైనది కాదు, కానీ 10 తర్వాత కొంచెం ఆ ఎండ అనేది అంత మంచిది కాదు కదా. అందులోకి పిల్లలు ఉన్నారు, వాళ్ళు డిహైడ్రేట్ అయిపోతూ ఉంటారని చెప్పి మేము ఆ టైం వరకే ఉండాలి అని అనుకున్నాం. బీచ్లో 3 hours స్నానం అంటే అసలు మోర్ దెన్ ఎనఫ్. అసలు బోల్డ్ అంత టైం ఉంది మనకి. 3 hours అంటే బీభత్సంగా కొట్టుకోవచ్చు, ఆడుకోవచ్చు అని అనుకున్నాము. కానీ తీరా దిగిన తర్వాత 3 గంటలు అంటే నథింగ్ అని అనిపించిందండి. అసలు అందులో ఎంతసేపు ఆడుకున్నా సరే ఇంకా ఆడుకుందాం, ఇంకా కాసేపు ఉందాం, ఇంకా కొంచెం సేపు ఎంజాయ్ చేద్దాం అని అనిపిస్తూనే ఉంది. అస్సలు బయటికి రాబుద్ది కాలేదు. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఎంతసేపు ఉన్నా సరే ఇంకా ఉండాలనే అనిపించింది. అలా మేము బయటకు వచ్చేసరికి ఎంత అయిందో తెలుసా? 11 అయిందండి. మేము పెట్టుకున్న టైం వచ్చేసి 10 అయితే మేము బయటకు వచ్చేసరికి 11 అయింది. అక్కడికి మా రాజొదిన అండ్ సాయి వాళ్ళు సముద్రంలోకి దిగలేదు, వాళ్ళు బయటే కూర్చుని ఉన్నారు. కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళు సముద్రంలోకి అయితే రాలేదు. గుడి కోసం అని చెప్పి వచ్చారనమాట. ఇందాక అక్కడ చూసారు కదా, ఒక చిన్న పాకలాగా ఉంది కదా, అందులోనే కూర్చుని ఉన్నారు. ఇంకా మా రాజొదిన బయట నుంచి రావాలి రావాలి, టైం అవుతుంది, 10 అన్నారు కదా, 11 అయిపోతుంది, రావాలి రావాలి అని చెప్పి ఫోర్స్ చేస్తే ఇంకా మేము బయటకు వచ్చామన్నమాట. తను రమ్మని ఎంత పిలిచినా సరే ఇంకొక 15 minutes, ఇంకొక 10 minutes, ఇంకొక 5 minutes అనుకుంటూ 11 o'clock చేసేసాం. బీచ్ లోకి దిగక ముందు వరకు అసలు 10 తర్వాత బీచ్ లో ఉండడానికే వీల్లేదు, వెళ్ళిపోవాలి, ఎండ, ట్యాన్, డిహైడ్రేట్, ఇది అది అని అనుకున్నాం. కానీ వన్స్ బీచ్ లోకి దిగి ఆడుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత అస్సలు ఆ ఎండ కాదు కదా, ఏమీ గుర్తు రాలేదు. అలా కొట్టుకుంటూనే ఉండాలనిపించింది. కానీ మధ్యలో ఒక 1 hour మాత్రం మబ్బుగా ఉందండి. అసలు ఎండ రాలేదు, మబ్బేసింది. సో అప్పుడైతే ఇంకా బాగా అనిపించింది. మా పండుగాడైతే బాగా ఎంజాయ్ చేశాడు. వాడు పెద్ద పెద్ద కెరటాలంటే భయం, చిన్న చిన్న కెరటాలతోనే ఒడ్డు దగ్గర ఆడుకున్నాడు. ఒడ్డు దగ్గరికి చిన్నగా వస్తాయి కదా, వాటితోనే ఆడుకుని ఎంజాయ్ చేశాడు. లోపలికి వచ్చిన కొంచెం పిల్లలతో భయం కదా, ఒక పక్కన మా అమ్మాయిని చూసుకుంటూ వాడిని చూసుకోవాలని ఉంటే నాకు కొంచెం కష్టమై ఉండేదేమో. కానీ వాడు ఒడ్డు దగ్గరే ఉన్నాడు కాబట్టి నాకు అంత ఇబ్బంది అనిపించలేదు. నేను మా పాపను చూసుకుంటూ ఉన్నాను. పిల్లలతో బీచ్కి వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం కొంచెం అశ్రద్ధగా ఉన్నా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎప్పుడైనా సరే ఎక్కువ మందితో బీచ్ కి ప్లాన్ చేసుకుంటే చాలా సరదాగా ఉంటది. టైం ఎలా గడుస్తుందో కూడా తెలియదు, అంత బాగుంటది. 2-3 వెళ్ళేదానికంటే కూడా ఎక్కువ మందితో ప్లాన్ చేసుకుంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఎక్కువ సేఫ్టీ కూడా ఉంటది. ఎందుకంటే అందరం కలిసి ఉంటాం కాబట్టి ఒక్కటే దగ్గర అందరూ స్నానాలు చేస్తూ ఉంటే సేఫ్ గా కూడా ఉంటాము, లోపలికి వెళ్ళకుండా. ఇంకా అక్కడ అలా బీచ్లో ఆడేసుకున్న తర్వాత 11కి మళ్ళీ డ్రెస్ చేంజ్ అది చేసేసుకుని గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. వాళ్ళైతే ఇంకా రామనే అన్నారు పిల్లలు. కాకపోతే వాళ్ళకి ఏం చెప్పామంటే మధ్యాహ్నం గుడి దర్శనం అయిపోయి గుడిలో భోజనం చేసిన తర్వాత మళ్ళీ వద్దాం, ఇప్పుడైతే ఆడుకుని చాలా నీరసంగా ఉంది, టైర్డ్ అయిపోయాం కదా, దర్శనం చేసేసుకుని భోజనం చేసేసి మళ్ళీ వద్దామని చెప్తే అప్పుడు వచ్చారనమాట. కానీ వాళ్ళకి చెప్పింది అబద్ధం, మళ్ళీ వెళ్ళలేదు. ఇంకా అప్పటికి వాళ్ళు వెళ్దామని అన్నారు మగపిల్లలు. కానీ మాకే ఇంకా ఓపిక లేదు, ఆ ఎండకి చాలా భయం వేసిందండి. గుడి దగ్గర చూస్తున్నారు కదా, కాళ్ళు కూడా కాలిపోయాయి, నడవలేకపోయాము, అంత ఎండగా ఉంది. మొత్తానికి ఇంకా గుడి దగ్గరకు వచ్చేసాము. గుడిలోకి వెళ్ళాము, దర్శనం చేసుకున్నాం. దర్శనం చాలా బాగా జరిగింది. నాకు మా హైమక్కకి అయితే 2 సార్లు దర్శనం జరిగింది. అది కూడా రెండోసారి గర్భగుడిలోంచి దర్శనం జరిగింది అనుకోకుండానే. హ్యాపీగా అనిపించింది. బీచ్ లో ఆడుకున్నంత సేపు తెలియలేదు, కానీ నాకైతే బయటకు వచ్చిన తర్వాత గాల్పు కొట్టిందేమో అన్నంత నీరసంగా అనిపించింది. గుడిలోకి వెళ్ళి దర్శనం చేసేసుకుని భోజనం చేసిన తర్వాత ఒక 10 minutes రెస్ట్ తీసుకుంటేనే తప్ప నేను తిరిగి డ్రైవ్ చేయలేను అని చెప్పాను. అందుకని నేను ఒక 10 నిమిషాలు, పావుగంట రెస్ట్ తీసుకున్నాను గుళ్ళోనే. నా కోసం ఇంక మా వాళ్ళు అలా కూర్చుని ఉన్నారు. అలా ఒక పావుగంట రెస్ట్ తీసుకున్న తర్వాత కానీ నేను రిలాక్స్ అవ్వలేకపోయాను అనమాట. అప్పుడు నాకు రిలీఫ్గా అనిపించింది. అందరం కూడా ఆడుకుని ఫేస్లు చాలా టయర్డ్గా కనిపిస్తున్నాయి. నా ఫేస్ చూసారు కదా, మరీ దారుణంగా ఉంది. ఒక పక్క ఎండాకాలం, మరో పక్కన బీచ్. ఇంకా ఆలోచించుకోండి మా పరిస్థితి ఎలా ఉంటుందో. ఆ తర్వాత కూడా మా తొట్టి గ్యాంగ్ ఉన్నారు కదా, వాళ్ళు మళ్ళీ బీచ్కి వెళ్దాం అన్నారు కదా లంచ్ చేసిన తర్వాత అని అడుగుతున్నారు. కానీ బీభత్సంగా ఉందండి, ఎండకైతే తట్టుకోలేకపోయాం. వాళ్ళకి అంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాలేదు. ఇంకా వద్దులే, మా వల్ల కాదు, ఇంత ఎండ కదా, మళ్ళీ గాల్పు కొడుతుంది, ఇప్పుడు తడిచినా మళ్ళీ డ్రెస్సెస్ అవి కూడా లేదు అని అంటే అదే డ్రెస్సెస్ తో వెళ్ళిపోదాము అని అన్నారు. అలా కాదులే, మళ్ళీ డ్రైవింగ్ చేయాలి కదా, మళ్ళీ ఇక్కడ టైర్డ్ అయిపోతే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళలేము అని అది ఇది చెప్తే అప్పుడు విన్నారనమాట. సరే వెళ్ళిపోదాం పదండి అని అన్నారు. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము 1 గంటకి. రోడ్స్ చూసారా, మిట్ట మధ్యాహ్నం 1 గంటకి ఒక్క పిట్ట లేదు ఈ ఎండ తాకిడికి, నిర్మానుషంగా ఉంది. మేమైతే పంటి ఎక్కడానికి కోసం అని చెప్పి రేవు దగ్గరకు వచ్చేసాం. ఇక్కడికి అంతర్వేజ్ నుంచి ఒక 1/2 hour జర్నీ ఉంది అంతే. ఇక్కడ పంటి కోసం వెయిటింగ్ అనమాట. పంటి వస్తుంది, దారిలో ఉంది. ఈ లోపు టికెట్స్ తీసుకొని రెడీగా ఉండాలి.
పర్సన్కి వచ్చి 20 రూపాయలు. బైక్ ఉందనుకోండి, బైక్కి 15 రూపాయలు ఎక్స్ట్రా పే చేయాలి. 4 వీలర్స్కి ఎంత తీసుకుంటారో తెలియదు కానీ 2 వీలర్స్కి మాత్రం 15 రూపాయలు. జస్ట్ గోదావరికి అవతల గట్టే నరసాపురం రేవు. నరసాపురం నుంచి ఇంకా మేము మత్స్యపూర్ మీద నుంచి భీమవరం వెళ్ళిపోవచ్చు, అంత దగ్గర అనమాట. అంతర్వేది నుంచి పంటి దగ్గరికి 1/2 అవర్ జర్నీ చేసి వచ్చి ఆ ఎండలోంచి పంటెక్కి నీడలో కూర్చోగానే అమ్మయ్యా అని ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. నా చిన్నప్పుడు ఎప్పుడో పంటెక్కానండి. పంటి ప్రయాణం అంటే నాకు చాలా ఇష్టం. ఇది వరకు మా పెదపట్లంక రావాలి అని అంటే పంటి మీదే వచ్చేవాళ్ళం. అప్పట్లో చించినాడు బ్రిడ్జ్ ఉండేది కాదు. తర్వాత నేను 7th క్లాస్ 6th క్లాస్ ఆ టైంలో చించినాడు బ్రిడ్జ్ కట్టారు. అప్పటి నుంచి బస్ జర్నీ తప్ప అంతకు ముందు వరకు కూడా అక్కడ రేవు దాకా వచ్చి అక్కడి నుంచి పంటి దాటి పెదపట్లంక వచ్చేవాళ్ళం అనమాట. నాకైతే ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ మా పిల్లలకి మాత్రం ఇదే ఫస్ట్ టైం అండి పంట ఎక్కడం. పంటి జర్నీ వాళ్ళకి చాలా కొత్తగా అనిపించింది అనమాట. బాగా ఎంజాయ్ చేశారు. మేము కూడా చించినాడు బ్రిడ్జ్ పడిన తర్వాత 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ బస్సులో కానీ ఇలా రావడమే తప్ప పంట ఎక్కడం అయితే జరగలేదు. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ పంట ఎక్కాను. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. కాకపోతే పంటికి టైమింగ్స్ ఉంటాయండి. మార్నింగ్ 8 to ఈవినింగ్ 5 వరకు మాత్రమే పంటి అవైలబుల్ గా ఉంటది. ఎందుకంటే గోదావరి కదా, వాటర్ అనేసరికి కొంచెం నైట్ టైం భయం కాబట్టి పంటి వేయరు. పంటి కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారండి. ఇలా పంటి రాగానే కూడా మొత్తం ఫిల్ అయిపోతారు జనం అంతా. పంటి మొత్తం జనంతో నిండితేనే గానీ పంటిని కదపరు. మేము అసలు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా పంటిని ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నాం, కానీ నేను చెప్పాను కదా ఆల్రెడీ, మార్నింగ్ అప్పుడు మాకు వెళ్ళేటప్పుడు టైమింగ్స్ సెట్ అవ్వక మేము వెళ్ళలేదు. వచ్చేటప్పుడు మాత్రమే వచ్చాము పంటి మీద. ఈ పంటి ప్రయాణం అయితే చాలా బాగుంటది. ఈసారి ఎప్పుడైనా మీరు కూడా అంతర్వేది వెళ్ళాలి అని అనుకుంటే ఈ పంటి మీద వెళ్ళి ట్రై చేయండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ గోదావరి పంటి దాటిన తర్వాత మళ్ళీ రేవు దగ్గర నుంచి ఎవరి బళ్ళు వాళ్ళు తీసుకొని స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నరసాపురం దగ్గర నుంచి పాలకొల్లు వాళ్ళకి జస్ట్ 10 మినిట్సే కాబట్టి వాళ్ళు పాలకొల్లు మీద నుంచి వెళ్ళిపోయారు. మల్లవరం వరకు కూడా సాత్విక వస్తుంది కాబట్టి సాత్విక, మా రాజోదిన, సాయి, ఇంకా మేము బళ్ళ మీద మేము స్టార్ట్ అయిపోయాము. హైమక్క వాళ్ళకి అలాగే షన్విత్ వాళ్ళకి కూడా టాటా బాయ్ బాయ్ చెప్పేసి వాళ్ళటు పాలకొల్లు వెళ్ళిపోయారు. మేము ఇటు భీమవరం స్టార్ట్ అయిపోయాం. మల్లవరం వచ్చిన తర్వాత సాత్విక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. సాత్వికకు కూడా టాటా బాయ్ బాయ్ చెప్పేసాం. కాకపోతే వాళ్ళ ఇంటికి రమ్మంది. 4 అయిన తర్వాత ఎండ తగ్గిన తర్వాత వెళ్దురు కానీ అప్పటి వరకు మా ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోమంది. కానీ మళ్ళీ వద్దు, ఇంకెందుకు, ఇంకొక 1/2 అవర్ ఓపిక చేసుకుంటే ఇంటికి వెళ్ళిపోతాం కదా, హాయిగా రెస్ట్ తీసుకోవచ్చని ఇంక మేము స్టార్ట్ అయిపోయాం. మేము భీమవరం వచ్చేసాం. ఇదేనండి ఇవాళ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్.